పెడతారు, ఏమంటారు స్కూల్కి రెడీ చేస్తారు, యూనిఫామ్ వేస్తారు, అన్నీ ఎవరు చేస్తారు? మీ మదరే చేస్తారా? మీ మదర్కి ఈరోజు స్పెషల్ డే ఏంటి? ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. కనుక మీ పేరెంట్స్కి మీ మదర్కి మీరు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అమ్మా అని చెప్పాలి, సరేనా? అలాగే ప్రతిరోజు మీ మదర్ మీకు చాలా హెల్ప్ చేస్తారు. ఇంట్లో ఒక లేడీ ఉన్నారంటే ఆవిడే ఇండిపెండెంట్, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి డిపెండెంట్. అవునా కాదా? ఏదైతే పేరెంట్స్ కానీ, లేదంటే అత్తమామలు కానీ, లేదంటే అమ్మ నాన్నలు కానీ, లేదంటే పిల్లలు కానీ, లేదంటే భర్త కానీ, మొత్తం అందరూ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి డిపెండెంట్ కిందనే ఉంటారు. వాళ్ళు వీళ్ళ మీద డిపెండ్ అవుతారు. లేడీసే మొత్తం అంతా మేనేజ్ చేస్తారు. మేనేజ్మెంట్ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఒక ఆర్గనైజింగ్గా వర్క్ చేయడం ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకనే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లేడీ ఆఫీసర్ ఉన్న ఏరియాలో ఆర్గనైజేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హౌస్ లెవెల్లోనే మొత్తం ఆర్గనైజేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ వాళ్ళకి ముందు నుంచి తెలిసి ఉంటుంది. అలాగే ఇంట్లో మనం పిల్లలకి చేస్తాం యాజ్ ఎ మదర్గా, అలాగే ఆఫీస్లో యాజ్ ఎ ఆఫీసర్గా, అలాగే మన పేరెంట్స్కి యాజ్ ఎ చైల్డ్గా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తాం. ఏ రోల్ ప్లే చేసినా కానీ చాలా సక్సెస్ఫుల్గా, చాలా నీట్గా చేస్తాం. అంటే నేను పర్టికులర్ ఒక పర్సన్ గురించి అని చెప్పట్లేదు, మ్యాక్సిమం అందరూ లేడీస్ చాలా పేషెన్స్గా చేస్తారు వర్క్. కంపారిటివ్లీ మెన్తో చూసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ మీటింగే చేస్తున్నాము. అదే ఒకవేళ మెన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఫోన్లో చూసుకుంటారు, లేదంటే బయటకు వెళ్ళి కొంచెం ఛాయ్ తాగుతాము, లేదంటే బయటకు వెళ్ళి తిరుగుతూ వస్తాము అనే ప్లాన్లో ఉంటారు. ఇంకొంచెం పెద్దలు అయితే కొంచెం నమ్ముకుంటాము అనే ప్లాన్లో ఉంటారు తప్ప ఆర్గనైజ్డ్గా ఇలా కూర్చొని వినే వాళ్ళైతే ఎవరు ఉండరు. మ్యాక్సిమం లేడీస్లో అయితే 80% ఈవెన్ ఆఫీసెస్లో కానీ బయట కానీ ఆర్గనైజ్డ్గా ఉంటారు. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా చేస్తారు. అంటే జెంట్స్ చేయరు అని నేను అనట్లేదు. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈక్వల్. దానికోసమే మనం ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాకపోతే ఎంత మనం డెవలప్ అయ్యారు అని చెప్పుకున్నా కానీ డిస్క్రిమినేషన్ అయితే ఎప్పుడు ఉంటుంది. అది మన ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి. ఏంటి, మనం ఒక పిల్లల్ని పెంచుతున్నప్పుడు జెండర్ వేరియేషన్ కానీ చూడొద్దు. అలాగే ఆడపిల్ల మగపిల్లాడు అని డిస్క్రిమినేట్ కూడా చేయొద్దు. వాళ్ళకి ఏం నచ్చితే అది చేయించాలి. అంటే ఇప్పుడు అమ్మాయి కాబట్టి డాన్స్ నేర్చుకోవాలి, అబ్బాయి కాబట్టి కరాటే నేర్చుకోవాలి, లేదంటే అమ్మాయి కాబట్టి కుకింగ్ నేర్చుకోవాలి, అబ్బాయి కాబట్టి అలా డిఫరెన్స్ ఉండొద్దు. అబ్బాయికి కుకింగ్ ఇష్టం ఉంటే అబ్బాయికి కుకింగ్ నేర్పించండి, ఏమవుతుంది. అలాగే అమ్మాయికి కరాటే ఇష్టం ఉంటే కరాటే నేర్పించండి. రేసింగ్ ఇష్టం ఏది కావాలంటే వాళ్ళకి అది నేర్పించండి. ఆ డిఫరెన్షియేషన్ ఇంటి దగ్గరే స్టార్ట్ అవ్వద్దు. ఇంటి దగ్గర నుండే మనం అబ్బాయి అమ్మాయి అనే వేరియేషన్ చూపించకూడదు. అప్పుడే మనకి ఉమెన్స్ డే సెలబ్రేషన్ యొక్క మీనింగ్ ఉంటుంది. అలాగే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సెల్ఫ్ డిఫెన్సివ్ టెక్నిక్స్ నేర్పించాలి. అంటే వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఉంటాయి, అవి నేర్పించాలి చిన్నప్పటి నుంచి. నేర్పించడం వల్ల వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు మనం బయటికి అమ్మాయిని పంపించాలి అంటే భయపడకూడదు. ఎందుకు? దే హ్యావ్ దేర్ సెల్ఫ్ డిఫెన్స్, అది నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టు చాలా మన అడ్వకేట్ మేడం చెప్పినట్టు చాలా ఏమంటారు లాసూట్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం లైక్ కోర్టు ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఇప్పుడు నార్మల్గా మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డైల్ 100కి ఎలా అయితే చేస్తామో అలాగే ఉమెన్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే 181కి కాల్ చేసి మనం చెప్పొచ్చు. అలాగే మన డిస్ట్రిక్ట్ ఉమెన్ వెల్ఫేర్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయొచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే. అలాగే ఇంకొక విషయం, ఇప్పుడు మనం రోజు చెప్తున్నాం ఇన్ని సాధించారు లేడీస్, ఇంత చేశారు అని. చేస్తున్నారు, ఎంత చేసినా కానీ మనము లోపల నుంచి ఎప్పుడు భయపడకూడదు. మనం బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. అండ్ ఫ్యామిలీకి కానీ లేదంటే మనం ఆఫీస్లో కానీ అంతా చేస్తాం, కానీ ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వాళ్ళకి ఎలా రియాక్ట్ అవుతామో సేమ్ లెవెల్లో మన హెల్త్ గురించి కూడా మనం చూసుకోవాలి. సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ మనం ఎందుకంటే మన మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు, మీకు ముందే చెప్పాను.
కనుక మనం ముందు హెల్తీగా ఉండి హ్యాపీగా ఉంటేనే మన ఫ్యామిలీని కానీ ఆఫీస్ని కానీ ఏదైనా మనం హ్యాపీగా చేయగలుగుతాం. కనుక మీరు బ్రేవ్గా ఉండండి, సెల్ఫ్ లవ్ చేసుకోండి. అలాగే ఎవరితోనైనా వచ్చే పర్సన్స్ మన లైక్ ఆఫీస్ ఎంప్లాయీస్ అయితే వచ్చే అప్లికెంట్స్తో కానీ లేదంటే పర్సన్స్తో కానీ మంచిగా మాట్లాడండి, చిరాకు పడద్దు. అలాగే ఇంట్లో కూడా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఉన్నా కానీ మనం పేరెంట్స్తో కానీ లేదంటే పిల్లలతో కానీ చిరాకు పడి సమాధానం చెప్పొద్దు. అలాగే ఎవరితో కంపేర్ కూడా చేయొద్దు. లైక్ వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు, మీరెందుకు అలా ఉండట్లేదు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఇలా చేయకండి అని చెప్పొద్దు. వాళ్ళకి మనం మంచి నేర్పించాలి, బట్ వాళ్ళతో కంపేర్ చేసి ఎప్పుడు చెప్పొద్దు. వాళ్ళు అంత బాగా చదువుతున్నారు, నువ్వెందుకు చదవట్లేదు, అలాంటివి నెగిటివ్ థాట్స్ ఎప్పుడు పిల్లలకి తేవద్దు. బీ పాజిటివ్. నెగిటివ్ ఎనర్జీ అంటే మన ఇంట్లో ఉన్న లైక్ చెత్త మాటలు లేదంటే చెత్త చదవడం, అది నెగిటివ్ ఎనర్జీ. అది ఎప్పుడు మన ఇంట్లో ఉండదు. నీ ఇంటిని ఎలా అయితే నీట్గా ఉంచుకుంటామో అలాగే మన మనసును కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి. పాజిటివ్గా ఉంటే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది. మనం మంచిగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకరికి మంచి చేయగలిగితే మనకి రిఫ్లెక్ట్లో మంచి జరుగుతుంది. కనుక అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ హీరోస్. వాట్ ఈస్ మీన్ బై హీరోస్? జెంట్స్ని హీరోస్ అంటారు, లేడీస్ని హీరోస్. సో వీఆర్ ఆల్ ద హీరోస్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.